చంద్రగుప్త మౌర్యుడు తన జీవితంలోని చివరి కాలంలో ఏ మతాన్ని స్వీకరించాడు? గుజరాత్లో జైన మత వికాసానికి కారణమైన రాజు ఎవరు? ఇటువంటి ప్రశ్నలు యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ పరీక్షల్లో తడపాతడపా వస్తున్నాయి. జైన మతాన్ని ఆదరించిన ప్రముఖ రాజులు మరియు జైన పండితులు అనేటువంటి అంశాన్ని అధ్యయనం చేయడం ద్వారా అటువంటి వాటి గురించి మనం చెప్పుకోవచ్చు. మొదటగా మనము రాజుల గురించి చూద్దాం. ఉదయనుడు, ఈయన హర్యాంక వంశానికి చెందినటువంటి రాజు. ఇంతకుముందు క్లాసులో మీకు నేను చెప్పినట్లుగా మగధని పరిపాలించిన హర్యాంక వంశానికి చెందినటువంటి రాజధానిని గిరివ్రజ్ నుంచి పాటలీపుత్రానికి మార్చినవాడు ఈయన. ఈయనే మొట్టమొదటిసారిగా జైన మతాన్ని ఆదరించాడు. జైన మత అభివృద్ధికి ప్రారంభ దశలో సహకరించిన రాజుగా ఈయన చరిత్రకారులు పేర్కొంటారు. ఇంకొక ముఖ్యమైన రాజు చంద్రగుప్త మౌర్యుడు. ఈయన తన జీవితంలోని చివరి కాలంలో జైన మతాన్ని స్వీకరించి దక్షిణ భారతదేశంలోని శ్రవణ బెళగొళ ప్రాంతానికి వెళ్లి అక్కడ సల్లేఖన వ్రతం ద్వారా మరణించాడు అని జైన గ్రంథాలు తెలుపుతున్నాయి. కనుక పెద్ద ఎత్తున జైన మతాన్ని ఆదరించిన రాజు చంద్రగుప్త మౌర్యుడు. అలాగే సంప్రతి, ఈయన అశోకుని యొక్క మనుమడు. ఈయన జైన మతాన్ని విశేషంగా ప్రచారం చేసిన రాజు. ఈయన్ని జైన అశోకుడు అని పిలుస్తారు. బౌద్ధ మతానికి అశోకుడు ఏ రకంగా సేవ చేశాడో జైన మతానికి ఆ రకంగా సేవ చేసిన వాడిగా సంప్రతి అనేటువంటి మనకు కనపడతాడు. సుహస్తి అనేటువంటి తన యొక్క గురువు ప్రబోధించడంతో సంప్రతి జైన మతాన్ని తీసుకుని ఆయన ఆంధ్ర ప్రాంతంతో సహా అనేక ప్రాంతాలలో విస్తరింపజేసినటువంటి రాజు సంప్రతి. మరొక అత్యంత ముఖ్యమైన రాజు ఖారవేలుడు. ఈయన కళింగను పరిపాలించాడు. చేది వంశస్థుడు, లేదా మహామేఘవాహన అనే బిరుదు ఈయనకు ఉంది కాబట్టి మేఘవాహన వంశస్థుడు కూడా అంటారు. ఈయన అత్యంత బలమైనటువంటి రాజపోషణ అందించాడు జైన మతానికి. వాళ్ళకి భువనేశ్వర సమీపంలో ఉన్నటువంటి కుమారయ్య పర్వతం మీద ఈయన జైన పరిషత్తులు కూడా నిర్వహించాడు. మరొక ముఖ్యమైన రాజు కుమారపాల. ఇతను గుజరాత్ను పరిపాలించాడు. సోలంకి రాజపుత్ర వంశానికి చెందినవాడు. ఈ సోలంకి రాజపుత్ర వంశాన్ని చాళుక్య రాజపుత్ర వంశం అని కూడా అంటాం. ఈ కుమారపాలుడు జైన ఆచార్యుడైనటువంటి హేమచంద్ర సూరి ప్రభావంతో జైన మతాన్ని ఆదరించి అనేక జైన దేవాలయాల నిర్మాణానికి కూడా తన ప్రోత్సాహాన్ని అందించాడు. ఈయన పాలనలో జైన మతము గుజరాత్లో విశేషంగా అభివృద్ధి చెందింది. ఇప్పటికి కూడా గుజరాత్ జైన మతానికి సుప్రసిద్ధం. వీళ్ళు ముఖ్యమైన రాజులు. అంటే బౌద్ధంతో పోల్చినప్పుడు పెద్ద పెద్ద రాజులు నిజానికి బౌద్ధాన్ని పోషించారు. అశోకుడు, కనిష్కుడు, హర్షుడు, ఇటువంటి వాళ్ళంతా. అంత స్థాయి కాకపోయినప్పటికీ జైన మతాన్ని పోషించిన రాజులు వీళ్ళు. ఈ ఎగ్జామినేషన్ అడిగే అవకాశం ఉంది, దాన్ని చూడండి. అదేవిధంగా కొద్దిమంది జైన పండితులు. ఆ జైన పండితుల్లో ఇప్పుడే మీకు నేను చెప్పినటువంటి హేమచంద్ర సూరి జైన మతానికి చెందిన గొప్ప పండితుడు, కవి, వ్యాకరణకారుడు మరియు తత్వవేత్త కూడా. ఈయన త్రిషష్టి శలాక పురుష చరిత్ర అనే పుస్తకాన్ని, సిద్ధ హేమ శబ్దానుశాసన అనే పుస్తకాన్ని రచించాడు. ఇది జైన సాహిత్యానికి అత్యంత ప్రాముఖ్యత చెందిన గ్రంథాలు. ఇందాక మీకు చెప్పినట్లుగా కుమారపాలుని జైన మతానికి మళ్లించింది కూడా ఈయనే. ఆ తర్వాత తిరిగి మళ్ళీ మనకి 1357-1457 మధ్య మల్లినాథ సూరి, మధ్యయుగ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ సంస్కృత వ్యాఖ్యాతల్లో ఒకరిన. ఈయన మహాకవి కాళిదాసు రచించినటువంటి రఘువంశం, కుమార సంభవం, మేఘదూతం వంటి పుస్తకాల మీద వ్యాఖ్యానాలు రచించాడు. అందువల్ల ఈయనని వ్యాఖ్యాన చక్రవర్తి అని కూడా పిలుస్తారు. ఇవి సంజీవని వ్యాఖ్యానాలుగా సుప్రసిద్ధం. మల్లినాథ సూరి ఆ రచనల్లో జైన మతం యొక్క గొప్పతనాన్ని ఆయన పదే ప్రస్తావించడం మనం చూస్తాం. అలాగే మరొక పండితుడు నయచంద్ర సూరి 15వ శతాబ్దానికి చెందినటువంటి ప్రముఖ జైన పండితుడు. ఈయన హమ్మీర మహాకావ్య అనే పుస్తకాన్ని రచించాడు. మధ్యయుగ రాజస్థాన్లో రణతాంబోర్ చౌహాన్ రాజు హమ్మీరుడు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినవాడు, యుద్ధాలు చేసినవాడు. ఆయన జీవితాన్ని, వీరత్వాన్ని వర్ణించే విధంగా హమ్మీర మహాకావ్యాన్ని రచించిన వాడు
నయచంద్ర సూరి. ఇది మధ్యయుగ ఉత్తర భారతీయ చరిత్రకు అత్యంత విలువైన ఆధారమైనటువంటి పుస్తకం కూడా. కనుక మనకి ఈ ముగ్గురు పండితులు కూడా సుప్రసిద్ధంగా కనపడుతున్నారు. ఈ ముగ్గురు యొక్క రచనల్ని కానీ వారి కాలాన్ని కానీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కనుక రాజులు కనుక మనం చూసిన పని అయితే ఉదయనుడు, చంద్రగుప్త మౌర్యుడు, సంప్రతి, ఖారవీరుడు, కుమారపాలుడు, అదేవిధంగా పండితుల్లో హేమచంద్ర సూరి, మల్లినాథ సూరి, నయచంద్ర సూరి. వీరిని గుర్తుపెట్టుకోండి. ఆయా క్లాసులప్పుడు మళ్ళీ వీరు వస్తారు. వీరిని కూడా బాగా శుభ్రంగా మీరు చదువుకోండి. తిరిగి మళ్ళీ మనము జైన ఆలయాల యొక్క నిర్మాణాల గురించినటువంటి అంశాన్ని నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీతో పాటుగా ప్రిపేర్ అయ్యేటువంటి ఇతర మిత్రులకి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను.